జై శ్రీరామ్. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. శ్రీ భగవానువాచ. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నిచ చాక్రియః. కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాడు సన్యాసి, అతడే యోగి కూడా. అగ్నిహోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసి కాడు, కర్మలను విడిచినంత మాత్రాన యోగి కాడు. ఇక ఈరోజు నా విషయం మీ అందరి ముందర మననం చేసుకుందామని నా తాపత్రయం. మనము 9వ శ్లోకం 9వ ఎక్కం అంటే అర్థం కాదేమో ఇప్పుడు పిల్లలందరికీ. టేబుల్ అనే అనాలేమో, 9th టేబుల్. ఈ 9th టేబుల్ని మనకు లెక్కలలో మ్యాథ్స్లో చాలా విషయాలు చెప్తారు. ఆ 9thలో 9 1 జా 9, 9 2 జా 18 అంటే 8 1 కూడితే 9 అని. అది ఎంత 10 వరకు పోయినా రూపం మారదు, 9ఏ వస్తుంది మనం కూడితే. ఇది మన లౌకిక పరంగా. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా నాకు 9వ ఎక్కం చదువుతుంటే మొన్న నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. అది ఆధ్యాత్మిక విషయంలో కూడా ఒక 2 అంకెలే నాకు కొంచెం తోచలేదు. 9th టేబుల్ 9వ ఎక్కం, 9th టేబుల్ అని అనుకోండి, 9వ ఎక్కం అనుకోండి. మేము చదువుకున్నలో ఎక్కాలే అనేవాళ్ళం కదా, అందుకే ఆ భాషలోనే మీకు చెప్తున్నాను. 9 1 9 అంటే ఆ 9 మనకి ఆధ్యాత్మికంగా నవరంధ్రాలు ఉన్నాయి, నవదుర్గలు ఉన్నాయి, నవవిధ భక్తులు ఉన్నాయి. 9 9 2 18 18 అన్నది మనకి చాలా మంచి ఇది ఉపయోగం. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వ్యాసుడు అష్టాదశ పురాణాలు 18 రచించారు. మహాభారత యుద్ధం 18 రోజులు నడిచింది. 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. ఇక 9 3 27 అంటే మళ్ళీ 9. 27 అనేది మనకి నక్షత్రాల సమూహం. ఈ నక్షత్రాలు 27. ఈ నక్షత్రాల వలనే రాశి చక్రం మన జీవితాలకి ఆస్ట్రాలజిస్టులు మనకి దాని పరిగణించుకొనే మనకి మన జీవన రేఖలని చెప్పుతారు. ఇక 9 4 36 మళ్ళీ 9. ఈ 36 కొంతమంది ఉపయోగిస్తుంటారు కదా, నీకు 36 రకాలు చేసి పెట్టాలా అని అడుగుతారు. ఇవేనా అని అంటే భోజనాలకు కూడా ఇది 36 18 36 57 అలా అయ్యప్ప స్వామి వాళ్ళకి అలా ఉపయోగించుకుంటారు. ఎందుకు ఆ 36 అనేది చాలామంది అలా ఉపయోగించుకుంటారు. ఈ 9 5 45 అన్నది మాత్రం నాకు ఊహకు అందలేదు. మరి వచ్చిన ఆలోచనలు పోతాయేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇది కొంచెం లెంగ్తీ వీడియోనే. 9 6 9 5 45 ఇది రాలేదు నాకు. 9 6 54 జపం 108 పూసలు ఉంటాయి. కాకపోతే మనం మెళ్ళో బంగారంతో చుట్టించుకుంటే 54 చుట్టించుకుంటాం. కొంతమంది ఆ 54 చేసుకొని దాన్ని డబల్ గుణించుకుంటారు. ఎందుకంటే 108 పూసలతో చుట్టించుకొని మెడలో వేసుకుంటే మనకి చాలా భారం అయిపోతుంది. 54 చేసుకొని దాన్ని డబల్ చేసుకుంటాం. అందుకని నాకు అది అనిపించింది. 9 ఏళ్ళు 63 కూడా నాకు రాలేదు. కానీ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అంటాను లలితా సహస్రంలో. దానికంటే 1 తక్కువ. ఎందుకంటే వరుస క్రమం పోకూడదు అని చెప్తున్నా అంతే. తర్వాత 9 8 72 మన శరీరంలో ఉన్నాయి 72,000 నాడులు. దానితో మన శరీరం రక్త ప్రసరణ కానీ ఎంత ఇదిగా అవుతుంది. దాని 72,000 నాడులతోనే మన శరీరం నడుస్తోంది. మనం ఇలా ఉన్నాము అంటే వాటిలో జరిగే రక్త ప్రసరణ వల్లనే. ఇక 9 9 81. ఆ 81కి పరిపూర్ణ మానవుడికి సహస్రచంద్ర దర్శనం అని చాలా వైభవంగా ఆ కుటుంబ సభ్యులు చేస్తారు. వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదంటారు. ఆ సహస్రచంద్ర దర్శనం చేసిన వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆశీస్సులు లోకాలలోకి వెళ్ళిపోయినా కానీ ఆ కుటుంబం మొత్తానికి చాలా ఉపయోగపడుతుందట.
వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారు అని పురాణాలలో అలా చెప్తారు. అది నాకు నచ్చి ఈ 9వ ఎక్కం యొక్క ఉపయోగం మీ ముందుంచాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి.